ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి ఈ వాక్యాన్ని. దానివల్ల దేవుని యొక్క వాక్యము బయటికి వెళ్తుంది. కొంతమంది దేవుని యొక్క వాక్యం చేత ఆదరించబడతారు, తృప్తిపరచబడతారు. నేటి ధ్యానాంశము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4 వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. చూడండి, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. ఈ రోజున కుటుంబంలో పరిస్థితి బాగాలేదని, ఏవండీ భర్త పట్టించుకోవటం లేదని, భార్య ఎంత చెప్పినా వినటం లేదని, పిల్లలు ఎంత చెప్పినా మాట వినటం లేదని, ఎంతగానో కంగారు పడుతూ, కృంగిపోయి, వెసికి, వేసారి, ఎంతో దుఃఖంలో ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ నిన్ను చేయి విడిచిపెట్టినా, అందరూ నిన్ను ఒంటరి వారిని చేసి వెళ్ళిపోయినా, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎత్తుకొని నడుచువాడును అని చెప్పనంటున్నాడండి. మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నడిచేటువంటి దేవుడండి మన దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదండి. మనుషులు అంత తేలిగ్గా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కానీ, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మనల్ని విడువకుండా, ఎడబాయకుండా నడిపించేటువంటి దేవుడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మీరు గనక చూస్తే ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల కంటే ఎక్కువగా, ఏమండి, తరము వెంబడి తరము గతించిపోతా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతా ఉన్నారు. చాలా దీనస్థితి, మరింత దిగజారిన పరిస్థితులు, కఠినమైనటువంటి శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటూ చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ. ఎవరు వచ్చి రక్షిస్తారు, ఎవరు వచ్చి కాపాడుతారు, ఎవరు వచ్చి మా రాతను మారుస్తారని చెప్పి తరము వెంబడి తరము గతించిపోయి వెళ్తుంటే, దేవునికి మొరపెడుతూ కనిపెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటే, అక్కడ దేవుడు వారి దగ్గరికి మోషే ప్రవక్తను పంపించాడు. మోషే ప్రవక్త చేత దేవుడు వారిని ఆశ్చర్యకరంగా, వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో నుండి వారిని విడిపింపచేసి, దేవుడు వారిని అరణ్య యాత్రలో నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడండి. కనాను ప్రాంతానికి వెళ్ళేంత వరకు కూడా దేవుడు వారిని ఎత్తుకొని నడిపించాడు. దేవుడు వారిని ఎత్తుకొని ఆదరించాడు. వారి జీవితాల్లో ఏది తక్కువ కాకుండా దేవుడు తన అరచేతుల్లో పెట్టుకొని కాపాడుకుంటూ ఆయన నడిపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ రోజున మనం చేస్తున్న ప్రార్థన ఆయన వినేటువంటి వాడు. ఆ శక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను, నేను నా చంక పెట్టుకొని వాడను నిన్ను అని అంటున్నాడండి. ఇస్సాకును గురించి, అలాగే యాకోబును గురించి, అట్లాగే అబ్రహామును గురించి చక్కటి మాటలు మీరు బైబిల్లో చూస్తారండి. వారు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడ్డారు, మంచి వృద్ధాప్యమందు చనిపోయారని చెప్పానని. ముదిమి వచ్చేంత వరకు కూడా దేవుడు వారిని ఎత్తుకొని, దేవుడు వారిని నడిపించి, అవసాన దశలో వారు జీవించవలసిన సంవత్సరాలన్నీ కూడా జీవింపచేసి, వారిని క్షేమకరమైన మార్గంలో నడిపించుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ, చూపించుకుంటూ ఆయన వారిని నడిపించాడు. ఈ రోజున మన దేవుడు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకునేవాడు. అందరూ విడిచిపెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ వదిలివేసి వెళ్ళిపోయినా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కలమే నిలబడినా, ఒంటరిగా ఉన్నా మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు, మనల్ని చంకబెట్టుకునేవాడు, కాపాడేవాడు, నడిపించేవాడు. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, ఇదిగో నా తండ్రి, మమ్మల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడవు నీవు నాయన. నీ మాటలను ఇక్కడ ఉన్న వారికి అందించి ఉండగా, నాయనా, ఏ పరిస్థితిలో ఉన్నారో వీరు నాకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఇరుక్కొని ఉన్నారో, చిక్కొని ఉన్నారో నాకు తెలియదు. నాయనా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేను అని సెలవిచ్చిన దేవా, నీకు మొరపెడుతుండగా నీ అద్భుతమైన కార్యాలు వీరి జీవితంలో మీరు జరిగింపచేసి, అయా, వీరి ముదిమిలో, వీరి లేమిలో, వీరి పరిస్థితులను మీరు చక్కబెట్టి సంతోషింపచేసి, ఆనందదాయకమైన పరిస్థితుల్లో నుంచి మీరు వీరిని తీసుకుని వెళ్ళమని, అభివృద్ధిలోనికి తీసుకుని రమ్మని, అయా, భూమి మీద చివరి దినాల వరకు కూడా, వృద్ధాప్యం వరకు కూడా నీ భద్రతలో మీరు కాచి, కాపాడి, సంరక్షించి మీరు ఎత్తుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రేపటి వరకు దేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.